శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం. నమ్మాళ్వారు సాయించిన తిరువాసిరియం తనియన్ అరుళాళ పెరుమాళంబోరు మానారు అనుగ్రహించినది. భూలోకవాసులు ఉజ్జీవించడానికై కలియుగములో వచ్చి అవతరించి తిరువాసిరియం అనే దివ్య ప్రబంధాన్ని ఆసిరియ పాటలు ద్వారా సాయించి తన్మూలంగా వేదశాస్త్రాలు విస్తరింపచేసిన వారున్న ఆచార్యునిగా అందరికీ ఆప్తులైన వారున్న అందమైన వకుళమాలను ధరించిన వారున్న అయిన శ్రీ నమ్మాళ్వార్లుని అహంకార మమకారాలనుడి కల్మషం లేని మనసుతో మరొక అభినందనలు సమర్పిద్దాము. ఈ తిరువారియములో నమ్మాళ్వారు పరిపూర్ణ భగవదానుభవ ప్రకారమును సాయించుచున్నారు. 1వ పాసురం. పరమపదనాథ, పచ్చరంగు గల మకరత పర్వతం ఒకటి సముద్రరాజు చేతిపై నిద్రించున్నట్లు నీ శయన తిరుక్కోలం విరాజిల్లుతున్నది. మరకత పర్వతం ఎర్రని మేఘాన్ని ధరించినట్లు నీవు నీ పీతాంబరం ధరించియున్నావు. ఆ పర్వతం ఎర్రని సూర్యుని తన శిరసుపై ధరించినట్లు నువ్వు కిరీటం ధరించి ఉన్నావు. చల్లని చంద్రుడిని ఆ కొండ అలంకరించుకున్నట్లు నీ తిరుమేనికి తగిన కటింక మొదలైన ఆభరణాలు ప్రకాశిస్తున్నాయి. ఆ కొండపై ప్రకాశించే తారలలా ఉత్తమమైన ఆభరణాలను అలంకరించుకొని ఉన్నావు. ఆ కొండలో పగడాలమయమైన ప్రదేశాలున్నట్లు నీ నోరు కన్నులు ఎర్రని పగడాలలా ఉన్నాయి. ఈ కొండలో ప్రసరించే వెలుగుల కన్నా మించి నీ తిరుమేని రంగు మరింత ప్రకాశిస్తోంది. ఇట్టి అతి సుందరుడువైన నీవు అలలు లేచే పాల సముద్రములో విషం క్రక్కే తలలగల శేయునిపై శయనించి యోగనిద్రలో ఉంటున్నావు. పరమశివుడు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు నీవు శయనించి ఉన్న సౌందర్యాన్ని తిలకించి ముకుళిత హస్తాలతో మ్రొక్కుతారు. తామర పుష్పం నీ నాభిలోంచి ఉద్భవించగా పద్మనాభుడువయి సాక్షాత్కరించే సర్వలోకేశ్వర, ముల్లోకాలను కొలిచిన అందమైన పాద సరోజాలు కల ఓ దేవా, నీకు వందనం. 2వ పాసురం. లోకాలను సృష్టించి ప్రళయకాలంలో మృంగి కాపాడిన నా తండ్రి అయిన పురుషోత్తముని అందమైన పాద పంకజాలను శిరసులో ఉంచుకోవడానికి సుజ్జనులు ఆశించి ప్రేమతో తమ ఆత్మలు కరిగి భగవద్ధ్యాన తత్పరులవుతారు. వారు తమ భక్తి పారవస్యం చేత కలిగే ఇంపైన ఆనందం అనే తేనెను త్రాగుతారు. తన్మూలంగా వచ్చే భక్తి ప్రవాహంలో మునుగుతారు. ఇట్టి విశేష అనుభవాన్ని వదిలిపెట్టి నశించిపోయే వస్తువుల వెంట తిరిగేవారు తిరగని స్వచ్ఛమైన జ్ఞానం కల సజ్జనులు సంపదతో కూడిన జీవితాన్ని కానీ, నశించని అధిక బలం కానీ, ముల్లోకాలకు రాజయ్యే కీర్తిని కానీ, ఉన్నత మోక్షాన్ని కానీ స్వీకరించడానికి వారికి అర్హత ఉన్నా వాటిని తీసుకోవాలని తలవరు. భగవద్భక్తిలో మునిగి ఆనందానుభూతి పొందాలన్నదే వారి లక్ష్యమంతా. 3వ పాసురం. ముల్లోకాలు సన్మార్గములో పయనించేటట్లు చేసి ఉజ్జీవింప చెయ్యాలని మనసులో తలచి ఈ 3 లోకాలు ఒకటిగా తనను పూజించేట్లు చేశాడు శ్రీహరి. ఉన్నత కీర్తిమంతుడయి శంగోలంలో
ఆజ్ఞాపించే బెత్తం ఏ విధమైన ఆటంకం లేని తన ఆజ్ఞను యథార్థంగా నడిపించువాడయి ముమ్మూర్తుల్లో శ్రేష్ఠుడయి తేజోమయుడైన వక్షస్థలం కలిగినవాడు శ్రీమన్నారాయణుడు. కొండల వలె అలలు వీచగా కొండలు సైతం భీతి చెందగా, పిడుగువలే గర్జించు శబ్దం వినిపించగా, క్షీరాబ్దిలో పడగలగల సర్పరాజు వాసుకి దేహాన్ని త్రాడుగా చేసి విశాలమైన మందర పర్వతాన్ని కవ్వంగా చేసి నిరుపమాన తేజోమయమైన శ్రీహరి చిలికాడు. అట్టి దేవాదిదేవునికి లోబడిన భాగవతులకు ఇక సర్వాకాల సర్వావస్థలందు మనం ఎడతెగక దాసులమై ఉండగల భాగ్యం దొరికేనా? భాగవత కైంకర్యం శ్రేష్టమైనదని శ్రీ నమ్మాళ్వార్లు ఈ పాసురములో సూచిస్తున్నారు. 4వ పాసురం. సకల లోకాలు సకల ప్రాణులు లేకుండా గడిచిన గొప్ప ప్రళయకాలంలో సకల ఆత్మలకును పొందలేని దుర్లభుడయి అద్వితీయుడయి అసహాయుడైన వాడు శ్రీహపతి బ్రహ్మదేవుడు అనే పూర్ణాంకురం సృజించి త్రినేత్రుడైన రుద్రునితో సహా దేవతలనందరినీ సంకల్పించి ముల్లోకాలను సృష్టించిన నాభికల మాయా స్వరూపుని శ్రీచరణాలకు యుగాల పర్యంతం పల్లాండు పాడి మంగళాశాసనం చేసి మ్రొక్కగల భాగ్యం మనకు గిట్టేనా? 5వ పాసురం. హే ప్రభు, సకల లోకాలకు ఆదికారుడవైన నీ పాద సరోజాల్లో ఒక పాదాన్ని భూమిపై వ్యాపించి సువిశాలమైన భూతాలన్నంతా నీ అదుపులోకి తెచ్చుకున్నావు. అందమైన ప్రకాశవంతమైన మరో పాదాన్ని బ్రహ్మలోకం అచ్చెరువొంది సంతోషించగా అచటి దేవతలు కృతజ్ఞతాభివందనాలు తెలుపునట్లు వేదాల్లో చెప్పబడిన పద్ధతిలో సరిగ్గా నిన్ను ఆరాధించగా ఆ పాదం అంతరిక్షంలో వచ్చి నిలిచింది. తామర పుష్పం వికసించినట్లున్న నయనాలు, పండు వంటి అధరాలు, సహస్ర సూర్యులు ఉదయించిన విధంగా ప్రకాశవంతమైన కిరీటం, కల్పవృక్షపు వనాలు అనేకం ఒక్కటై వచ్చినట్లున్న భుజాలు కలిగిన సర్వాధికుడువైన నీకు తప్ప వేరెవరికి ఈ లోకం దాస్యం చెయ్యగలదు. 6వ పాసురం. లోకాన్ని మొదట సృష్టించియు వరాహ అవతార కాలములో ఈ ప్రపంచాన్ని పైకి తెచ్చి నిలిపి ప్రళయకాలములో మృంగి తిరిగి సృష్టి సమయములో బయటకు తెచ్చి త్రివిక్రమ అవతారములో లోకాన్ని కొలిచి దానికి మించి ఆ లోకాన్ని కాపాడాల్సిన మార్గాలను ఆలోచించి దానికి తగ్గట్లుగా రక్షించే రమాకాంతుడే ప్రప్రమదుడైన దైవం. ఆ ప్రభువును వదిలి శాస్త్రాల్లో ఏదో కొంచెం మాత్రం చెప్పబడిన ఇతర దేవతలను గూర్చిన విషయాలను తమ బుద్ధితో తామే కాస్త ఎరిగి ఆరాధించేవారు అల్పబుద్ధి కలవారి క్రిందే లెక్క. వారు తామేమో గొప్పవారని ప్రదర్శించుకుంటారు. వీరిలా చెయ్యడం చూస్తే కన్నతల్లికి ఉపచారాలు చేసి తరించకుండా బొమ్మకు సేవ చేసినట్లుగా ఉంది సుమా. హింసాత్మకమైన నిషిద్ధ కర్మలను ఆచరించడానికి ప్రయత్నించటం సరికాదు. వాటి వల్ల తమకేదో అనుగ్రహం కలగగలదని తప్పైన అభిప్రాయమే ఇలాంటి ధర్మవిరుద్ధమైన పరిస్థితులను అనుసరించడానికి కారణం. కానీ దీని పర్యవసనం ఏమంటే సుఖం అనే పేరుతో దుఃఖమే ఆఖరికి గిట్టుతుంది. అంతేకాదు, మాయలు అధికమైన జన్మ అనే పెద్ద తీరని మోహంలో పడిపోగలరు. ఓ అయ్యో, ఇదేనా లోకం పోకడా? సర్వోత్తముడైన సర్వలోక రక్షకుడైన ఎంబెరుమానును ఆరాధించక ఇక్కట్లు పాలవుతున్నారే ఓ ఈ జనులంతా. శాట్రు పాట. 7వ పాసురం. చంద్రశేఖరుడను చతుర్ముఖ బ్రహ్మయును
చిగురుకాంతి గల అమరులను, వారికి రాజైన ఇంద్రుడు మొదలైన వారును, సకల లోకాలు, సకల జీవరాశులు, భూమి, నీరు, అగ్ని, గాలి, సూర్యచంద్రులు, ఆకాశం, ప్రకాశవంతమైన వస్తు సముదాయం అంతటినీ ఒకే కాలంలో ఒకటిని వదలకుండా తన కుక్షియందలి ఒక భాగములో వసించునట్లు మృంగి వాటిని దాచిపెట్టి వటపత్రములో ఓ బాలకుడిగా రమాకాంతుడు యోగనిద్రలో పడుకొని ఉన్నాడు. ఇలాంటి ఆశ్చర్యకరమైన కార్యం సాధించిన శ్రీమన్నారాయణుడిని తప్ప వేరే ఏ క్షుద్రదేవతను మనం ఆశ్రయించడం కదా. శ్రీమన్నారాయణుని తప్ప మరే వేరే ఏ క్షుద్రదేవతను మనం ఆశ్రయించం కదా. శ్రీ నమ్మాళ్వారుల తిరువడిగళే శరణం, తిరువారిరుయం సంపూర్ణం. నాలాయిర దివ్య ప్రబంధము ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం. తిరువాసిరియం సంపూర్ణం.